హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మనతో పాటు పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ సుభాష్ బాబు గారు ఉన్నారనమాట. సార్ని ఇన్వైట్ చేసి డెఫినెట్ గా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది. సో ఎండ్ వరకు మీరు చూడాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకూడదు. వెంటనే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసే పనిలో ఉండండి. నేను సార్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్స్ తీసుకునే పనిలో ఉంటాను. సో సార్ని ఇన్వైట్ చేసి వీడియో స్టార్ట్ చేసేద్దాం. సార్, ఇప్పుడు నేను నా ఓన్‌గా ఒక యాప్ ఎక్కిచ్చేసుకొని, నా ఓన్‌గా సిప్ కొనేసుకుందాం అనుకుంటున్నా. నా ఓన్‌గా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకుంటున్నా. నా ఓన్‌గా మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా సార్. నాకు ఈ ప్రొఫెషనల్ వాళ్ళతో నాకేం పని లేదు సార్. వెళ్ళమంటారా? వద్దంటారా? డెఫినెట్‌గా వెళ్ళొచ్చు మీరు. హా! ఓకే. మ్యూచువల్ ఫండ్స్‌లో 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. ఆహా! ఒకటి డైరెక్ట్ ప్లాన్, ఒకటి రెగ్యులర్ ప్లాన్. హుహు. డైరెక్ట్ ప్లాన్ అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా మీ ఓకే. అంతటి మీరే మీకు యాప్ ఏదో తీసుకుని డౌన్లోడ్ చేసుకున్నారు. హ్మ్. వెల్ నోన్ యాప్ కానీ అది తీసుకున్నారు. హ్మ్. మీ ఓన్ డెసిషన్ తీసుకుని ఎంత ఎస్ఐపి పెట్టాలి, ఏ స్కీమ్ పెట్టాలి అని మీరు చేసుకోవచ్చు. కానీ నాకు తెలియదు సార్. కానీ నేను చేసేయాలి అంతే. అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఓకే. చాలామంది చేద్దామని చేస్తుంటారు. ముఖ్యంగా జెన్జీ యూత్ ముఖ్యంగా వాళ్ళకి యాప్స్ చాలా కామన్గా వాళ్ళు ఫోన్లో ఉంటారు కాబట్టి యాప్ డౌన్లోడ్ చేయడం, దాంట్లో ఇన్వెస్ట్ చేయడం. కామన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒక 6 months తర్వాత అది ఫండ్ వాల్యూ పడిపోతూ ఉంటుంది. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, ఎగ్జిట్ అయిపోతారు. ఫస్ట్ థింగ్ ఎగ్జిట్ అయిపోవడం, స్టాప్ చేయడం, ఎగ్జిట్ అయిపోవడం. ఓకే. సో ఈ ఎగ్జాంపుల్ అర్థం ఏంటంటే మీకు దాని గురించి నాలెడ్జ్ ఉండి మీకు ఆ డూ ఇట్ యువర్ సెల్ఫ్ డిఐవై అప్రోచ్లో మీకు కాన్ఫిడెన్స్, ధైర్యం, మీకు స్కిల్ కానీ ఉంటే యూ షుడ్ డూ యువర్ సెల్ఫ్. ఓకే. కానీ మీరు ఎప్పుడైతే మీకు ఆ నాలెడ్జ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ లేకపోతే పెట్టిన స్కీమ్ కరెక్టా కాదా, ఎవరిని అడగాలి ఇప్పుడు నేను హ్మ్. అని ఆ డౌట్, దీంట్లో డౌట్లో ఉన్నప్పుడు ఆ మేబీ నాట్ సూటెడ్ ఫర్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే. ఎందుకంటే ఇందా మనం డిస్కస్ చేసినట్టు టైం చాలా ఇంపార్టెంట్. ఆహా! మీరు మీ ఎక్స్పెరిమెంట్స్లో ఒక 1-2 years కానీ వేస్ట్ చేసేస్తే హ్మ్. మీరు మంచి టైం పోగొట్టినట్టు ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. ఓకే. సో మీకు నాలెడ్జ్ ఉంటే చేయండి, హ్మ్. అది ఫైన్, దట్స్ ఫైన్. హ్మ్. లేకపోతే గో త్రూ అడ్వైజర్ హుహు. హూ విల్ గైడ్ యూ టైం టు ఓకే. టైం. ఓకే. చాలా మంది అడ్వైజర్స్కి వచ్చే కాల్స్ ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవాలా, మార్కెట్ పడిపోతుంది, ఎలాగ మా ఫ్రెండ్స్ బాగా అది కొనమంటారు, అది కాదు ఇది కొనమంటారు అని అంటూ ఉంటారు. హ్మ్. అడ్వైజర్ ఒక స్టేబుల్గా మెంటరింగ్ చేసి ఇన్వెస్ట్ అని, అలా కాదు ఇది బాగానే ఉంది ముందే మాట్లాడుకొని మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి ఇలా చేసే మనం హ్మ్. అని చెప్పి ధైర్యం ఇచ్చి గైడ్ చేయొచ్చు. హుహు. సో అది ఇట్స్ 2 way స్ట్రీట్. హుహు. మీకు కావాలంటే మీరు వెళ్ళొచ్చు, మీకు నమ్మకం ఉంటే, మీ ధైర్యం ఉంటే వెళ్ళొచ్చు. లేదా కొంచెం డౌట్గా ఉందంటే గో త్రూ అడ్వైజర్. ఓకే. దాంట్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అడ్వైజర్ ద్వారా వెళ్తే ఓకే. అడ్వైజర్ ఫీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఓకే. 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 దట్స్ ఎ ప్రైస్ యు పే ఆ! ఫర్ సీకింగ్ అడ్వైస్. ఓకే. ఓకే. లైక్ ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి మందు మీరే కొనేసుకోవచ్చు. యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్స్, లేకపోతే డోలో అని మీరే కొనుక్కొని యూ కెన్ ట్రీట్ యువర్ సెల్ఫ్. ఓకే. బట్ ఆర్ యు కేపబుల్? ఆహా! ఎస్. ఇఫ్ యు ఆర్ ఐ డోంట్ సీ ఇఫ్ యు ఆర్ డాక్టర్, ఆ! బట్ ఇఫ్ యు నో హౌ మెడిసిన్ వర్క్స్ అని మీకు ఐడియా ఉంటే హ్మ్. మీరే వెళ్ళి మీ యాంటీబయాటిక్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసుకోవచ్చు. అది వర్క్ అవుతుందా తెలియదు. బికాజ్ అన్ని ఇన్ఫెక్షన్స్ ఒకే యాంటీబయాటిక్తో అవును క్యూర్ సార్. అవ్వవు. అవును. దాని డాక్టర్స్ చెప్పాలి ఈ పర్టికులర్ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఈ యాంటీబయాటిక్ వర్క్ చేస్తుంది, హ్మ్. హ్మ్. జనరల్ ఇన్ఫెక్షన్ ఇంకో యాంటీబయాటిక్స్ ఉంటాయని వాళ్ళకి తెలుస్తుంది, మనకు తెలియదు. హ్మ్. సో దేర్ఫోర్ మనం ఆ ఛాన్స్ తీసుకోవచ్చా? బికాజ్ ఒక 3-4 days వేసుకున్న తర్వాత తగ్గలేదు, మళ్ళీ అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఫీజు కట్టి మళ్ళీ ఫ్రెష్ మందు కొనుక్కొని వేసుకుని 10-15 days అయిపోతుంది. హ్మ్. హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది, మా ఆఫీస్ సరిగ్గా అటెండ్ అవ్వలేము, ఇవన్నీ హెడేక్స్ ఉంటాయి. ఓకే. అదే ముందే మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం అడ్వైస్ తీసుకుని ఫీజు కట్టి అడ్వైస్ తీసుకుని మనం కొనుక్కుంటే ట్రీట్మెంట్ విల్ బి ఫార్ అండ్ ఈజీగా. ఓకే. అంటే సార్ ఓన్‌గా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తే వచ్చే మైనస్ పాయింట్స్ కావచ్చు. నేను ఒక ఎక్స్‌పర్ట్ త్రూ వెళ్ళి ఇన్వెస్ట్ చేయడానికి ఒక 5 ప్లస్ పాయింట్స్ కావచ్చు. అడిగితే మీరేం చెప్తారు? ఇందా నేను చెప్పినట్టు మైనస్ పాయింట్ ఈజ్ కాస్ట్. ఇఫ్ యూ గో త్రూ అడ్వైజర్ ఇట్ బి కాస్ట్ యూ బిట్ ఆఫ్ మనీ. హ్మ్. ఓకే. అడ్వాంటేజ్ పీస్ ఆఫ్ మైండ్. ఓకే. యా. తర్వాత మీ గ్రోత్ ఉంటుందా? రెగ్యులర్ ప్లాన్లోను డైరెక్ట్ ప్లాన్లోను గ్రోత్ మీకు రిటర్న్స్ ఎవరు అష్యూర్ చేయలేరు. ఆహా! రిటర్న్స్ మార్కెట్ బేస్డ్. ఓకే. అడ్వైజర్ రిటర్న్ ప్రిడిక్ట్ చేయలేడు, హ్మ్. మీ అంతా మీరు కూడా ప్రిడిక్ట్ చేయలేరు. హుహు. అంత మార్కెట్ బిహేవియర్ బట్టి రిటర్న్స్ వస్తాయి. సో రిటర్న్స్ ఎవరు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకే. సో దట్స్ సెకండ్. ఇట్స్ సేమ్ ఫర్ బోత్ రెగ్యులర్ అండ్ డైరెక్ట్ ప్లాన్స్లో. హ్మ్.
కన్ఫ్యూజన్ లేకుండా మీరు స్మూత్గా వెళ్ళగలరా? ఎస్, యూ కెన్ గో సీమ్లెస్లీ. మీరు మీ జాబ్ మీద ఫోకస్ చేయండి, ఎర్న్ మనీ, ఇన్వెస్ట్ త్రూ అడ్వైజర్, అప్పుడు బెనిఫిట్ ఉంటుంది. అలా అనుకొస్తున్నాను. ఓకే, అయితే నేను మొన్నటి వరకు అనుకుంది రాంగ్ అనమాట. నాకు నేను ఓన్గా నేను అన్ని చేసేసుకుంటాను, నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాను, బల్క్ అమౌంట్ పెట్టేసుకుంటాను, సిప్ పెట్టేసుకుంటాను, స్టాక్స్ కొనేస్తాను, డాక్యుమెంట్స్ అన్నీ నా మైండ్లో అనుకున్నాను సార్. బట్ ఇప్పుడు అర్థమైంది ఏంటి అని అంటే, ఒక గైడ్ త్రూ వెళ్తే మనకి మార్కెట్ ఎప్పుడు డౌన్ఫాల్లో ఉంది, ఎప్పుడు హై ఉంది, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి అన్నది తెలుస్తుంది అని చెప్పేసి మీరు చెప్పిన తర్వాతకి నాకు అర్థమైంది సార్. సో ఇప్పుడు నేనైతే నా డెసిషన్ ని నేను చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్.